ఇక మీదట ఇలాంటి ఏజెంట్ల మోసాలకు గురి కాకుండా కేంద్ర ప్రభుత్వం విదేశాంగ శాఖ మంత్రి కూడా అసలు దీనిపైన ఎటువంటి పటిష్ట చర్యలు తీసుకోబోతుంది, ఎలాంటి సీరియస్ డెసిషన్ ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఇంకా మెరుగ్గా మనం చేయడానికి మన మిత్రుడు కూడా సజెస్ట్ చేసినట్టుగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే మన సచివాలయాలు ఉన్నాయి. 2000 మంది జనాభా ఉన్నట్టు ప్రతి చోట సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉన్నారు. అసలు ఇటువంటి immigrate.gov.in వెబ్సైట్ ఉంది, రిజిస్టర్డ్ ఏజెంట్స్ అంటూ ఉంటారు, టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అన్నది కనీసం సచివాలయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసంధానం చేసుకుని ఏ గ్రామంలో అయితే ఎవరైతే పలానా వెంకటరాజు గారు వెళ్ళదలుచుకుంటే ఆ గ్రామంలో ఉన్న సచివాలయానికి వెళ్ళి పలానా ఏజెంట్ ఝాన్సీ నన్ను తీసుకెళ్తా అంటున్నారు, దీన్ని మీరు కొంచెం ధృవీకరించండి, ఇది అవునా కాదా, ఇది కరెక్టా కాదా, నాకు సహకరించండి, నాకు చదువు పెద్దగా లేదు, నాకు సహకరించండి అంటే సచివాలయంలో కూర్చున్నటువంటి 10 మంది ఉద్యోగులు 11 మంది ఒకరికి ఈ పని కూడా అసైన్ చేస్తే వాళ్ళు దాన్ని ఆన్లైన్ లో చూసుకొని వెరిఫై చేసుకుని అవసరమైన టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసి వివరాలు కనుక్కొని ఈ యొక్క టెక్నికల్ ఫాలో అప్ ఇది లిటరేట్ చేసే ఫాలో అప్ చేసి అలాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక డేటాబేస్ కూడా మెయింటైన్ చేసే అవకాశం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అలా ఒక మెయింటైన్ చేయగలిగితే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కూడా అవుతుంది. ఎందుకంటే సచివాలయానికి ఏముంది 2000 మంది ఇప్పుడు వెంకటరాజు గారి ఊళ్ళోనే ఉంటాయి 2 సచివాలయాలు, నాకు తెలిసి భీమవరం గ్రామానికి 4000 మంది ఉంటే 2 సచివాలయాలు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ హెల్ప్ ఇచ్చే విధంగా ధృవీకరించి ఓకే నీకు ఇది కావాలి కాబట్టి ఆ యాక్చువల్ గా అక్కడ ఏ ఉద్యోగులు కావాలి, ఎటువంటి స్కిల్ ఉద్యోగులు కావాలన్నది కూడా ఆ వెబ్సైట్ లో ఉంది. ఏ దేశంలో ఎవరు ఏ రిక్వైర్మెంట్ ఉందని కూడా ఆ రిక్వైర్మెంట్ మనల్ని అనుసంధానం చేయొచ్చు. మన సచివాలయ ఉద్యోగులు నీకు ఆ ఉద్యోగం సరిపోతుంది అని చెప్పి అనుసంధానం చేయొచ్చు. సో ఈ రకంగా ఒక వినూత్నంగా